హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్షూ టాక్స్. ఈ వీడియోలో మనం సోలార్ ప్యానెల్స్ గురించి తెలుసుకుందాం. అలాగే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే మన ఇంటి కరెంటు బిల్లు నెల నెలా పెరుగుతూనే ఉంది. అలాంటి సమయంలో చాలామంది సోలార్ ప్యానెల్స్ వైపు వెళ్తున్నారు. కానీ సోలార్ ప్యానెల్స్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, నిజంగా కరెంటు బిల్లు తగ్గుతుందా, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సోలార్ ప్యానెల్స్ అనేది సన్లైట్ని కరెంట్గా మార్చే ఒక డివైస్. ఇందులో సెల్స్ సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుని డైరెక్ట్ కరెంట్ని రిలీజ్ చేస్తాయి. ఇది ఎలా పనిచేస్తుందంటే, సన్లైట్ సోలార్ ప్యానెల్పై పడుతుంది. ప్యానెల్లోని సిలికాన్ సెల్స్ ఆ లైట్ని కరెంట్గా మారుస్తాయి. తర్వాత ఇన్వర్టర్ ద్వారా ఏసీ కరెంట్గా మారుతుంది. మన ఇంట్లో ఉపయోగించే ఫ్యాన్స్, టీవీ, ఫ్రిడ్జ్ ఈ ఏసీ కరెంట్ పైనే వర్క్ చేస్తాయి. సోలార్ ప్యానెల్ వల్ల యూజెస్ ఏంటంటే, కరెంటు బిల్ తగ్గుతుంది, 25 years వరకు వర్క్ చేసే అవకాశం ఉంది, పవర్ కట్స్ టైంలో కూడా యూజ్ అవుతుంది. సరైన ప్యానెల్స్ మాత్రమే కొనుగోలు చేసుకోవాలండి. ఇంట్లో పవర్ ఉన్నప్పుడే సోలార్ ప్యానెల్స్ ఛార్జ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ లేటెస్ట్ హైబ్రిడ్ వాడుతున్నారు. వన్స్ సోలార్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కరెంట్ ఆఫీస్ నుండి లైన్మెన్ వచ్చి స్మార్ట్ మీటర్ ఫిక్స్ చేస్తారు. ప్రీవియస్ మీటర్ పట్టుకు వెళ్ళిపోతారండి. సర్వీస్ బిల్ మారదండి, కరెంట్ బిల్ అలానే వస్తుంది, బట్ మీటర్ అయితే మారిపోతుంది. వన్స్ స్మార్ట్ మీటర్ పెట్టాక సోలార్ ప్యానెల్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతాయి. ఎక్కువ పవర్ జనరేట్ అవ్వాలంటే సన్లైట్ ఎక్కువ తగిలే చోట సోలార్ ప్యానెల్స్ అనేవి పెట్టించుకోవాలి. అండ్ డస్ట్ పడుతూనే ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మొత్తానికి సోలార్ ప్యానెల్ అనేది ఫ్యూచర్లో కరెంట్ అవసరాలకు మంచి పరిష్కారం. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలా ఇయర్స్ పాటు ఫ్రీ కరెంట్ పొందవచ్చు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన వన్షూ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.